నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాలంటీర్ స్టేట్ ప్రెసిడెంట్ హుమయూన్ భాషా గారు. భాషా గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు పండుగ థ్యాంక్ యూ. సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? ఆ హడావిడి సందడి ఎట్లా ఉంది మీ దగ్గర? చాలా బాగా చేసుకున్నామండి. మీకు మీ ఛానల్ కూడా అలాగే రాష్ట్రంలో ప్రజలకి వాలంటీర్లకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ చాలా రోజుల సంవత్సరం నుంచి వాలంటీర్స్ కి సంబంధించిన పోరుబాటలో ఉద్యమంలో మీరు పాల్గొంటున్నారు. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇంతకు ముందు వీడియోస్ లో మనం చూసిన దానికి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఏంటి, ఎంతవరకు వచ్చింది మీ ఉద్యమం? మేము పోరాటం చేస్తానే ఉన్నామండి. దాదాపు 8 నెలలకు పోరాటం అలుపెరగకుండా చేస్తానే ఉన్నా నేను. మీకు తెలుసు, ప్రజలకి వాలంటీర్లకు తెలుసు. ఈ పోరాటంలో కొద్దిగా మనిషి తగ్గాను, అనారోగ్యంగా ఉన్నాను, ఫీవర్ వచ్చింది. ఏది వచ్చినప్పటికీ మా ప్రాణాలు పోయినప్పటికీ కూడా లెక్క చేయకుండా వాలంటీర్ల ఉద్యోగాల కోసం, వాలంటీర్ల భవిష్యత్తు కోసం మేము పోరాడడానికి సిద్ధంగానే ఉన్నాం. భాష గారు, గత 8 నెలల నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మీరు మీ పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. కాస్త థ్రెటన్స్ కూడా మీకు ఉన్నాయి, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా మీరు ఎదుర్కొంటున్నారు అని వింటూ ఉన్నామండి. నిజమేనా? 100%. ఎందుకుంటదండి? ప్రభుత్వం మీద, అధికారుల మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద, మంత్రుల మీద, స్వయాన ముఖ్యమంత్రి గారి మీద, వాళ్ళ అబ్బాయి కుమారుడు నారా లోకేష్ గారి మీద మేము ఆ విధంగా విరుచుకుపడుతుంటే వ్యవస్థ కోసం రోడ్లకెక్కి నేను పోరాటాలు ధర్నాలు చేసి, వర్షంలో కూడా నంద్యాల జిల్లాలో వర్షంలో కూడా రోడ్డు బ్లాక్ చేసి రోడ్డు మీద కూర్చుంటే సీఏ గారు వచ్చి లాక్కిల్లా కానీ ఒప్పుకోకుండా ఆ విధంగా చేస్తుంటే ప్రభుత్వానికి నా మీద ఎందుకు ఉండదండి? ఆల్రెడీ నా మీద ఏ విధమైన కేసులు పెట్టాలని ప్రభుత్వం చూస్తా ఉంది. ఫస్ట్ నుంచి నాకు ఒక గుడ్ ఒపీనియన్ ఉంది కాబట్టి మా విలేజ్లలో, అందుకనే నేను ఆగుతున్నాను. లేకపోతే నా మీద ఎటువంటి గంజాయి కేసులు కట్టాలనో, రేప్ కేసులు కట్టాలనో, అసలు రాకుండా కట్టాలనో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ మేము భయపడట్లా. ఇప్పుడు ఎన్ని కేసులు కట్టినా మేము నిజాయితీ కోసం పోరాడుతున్నాం. 2,60,000 మంది ఉపాధి కల్పించడం కోసం పోరాడుతున్నామే కానీ అన్యాయాల కోసం, అక్రమాల కోసం నేను పోరాటట్లా. భాష గారు, మీ పైన అంటే మీరు పోరాటంలో పాల్గొంటున్నారు కాబట్టి మీ మీద తప్పుడు కేసులు బనాయించడానికి కూడా సిద్ధపడుతున్నట్టుగా మీకు అనిపిస్తుందా? 100% తెలుసు నాకు ఆ విషయం. నాకు చెప్తున్నారు కదా మా లోకల్ నాయకులు. నువ్వు పోలీసులు కూడా చెప్తున్నారు, నువ్వు థ్రెటింగ్ లో ఉన్నావు, జాగ్రత్తగా ఉండాల్సిందే, నీ మీద అవుతే నువ్వు ఎందుకు ఈ వాలంటరీ విషయం నీకెందుకు, నువ్వు వదిలేసి సైలెంట్ ఎందుకు అవ్వట్లేదు? నీకు దీంతో నీకు వచ్చేది ఒరిగేది ఏముంది? నీకేం రావు కదా. నీ పని నువ్వు చూసుకో. నీకు ఏదైనా జాబ్ కావాలంటే జాబ్ అడుక్కొని తీసుకో ప్రభుత్వం దగ్గర అనేక విధాలుగా కూడా మాట్లాడమని చెప్పేసి నాయకులు కూడా చెప్తున్నారు. అలాంటి మనం వాటి లెక్క చేయము. వాళ్ళు ఇచ్చే హామీలకో, లేకపోతే నాకు ఇండివిజువల్ గా నాకు ఇచ్చే ఉద్యోగానికో, లేదంటే ఇంకో దానికో నాకు అవసరంలా. నేను వచ్చింది 2,60,000 మంది ప్రయోజనాల కోసం, మహిళమ్మ తల్లుల కోసం, వికలాంగుల కోసమే కానీ నా స్వయంకృత ప్రయోజనాలు నాకు అవసరం లేదు. నేను దాని గురించి ఆలోచించను. జైలుకైనా పోతాను, దానికైతే ఎటువంటి తిరిగే లేదు. భాష గారు, ఇప్పుడు 2,60,000 మంది గురించి మీరు పోరాడుతున్నారు. ఆ వాలంటీర్స్ దగ్గర నుంచి మీకు వస్తున్న సహాయం ఏంటి? వాళ్ళు కూడా మీతో పాటుగానే ఒక రకంగా చెప్పాలంటే ఏది ఏమైనా సరే అన్నట్టు పోరాటంలో పాల్గొంటున్నారా? లేకపోతే తప్పుడు కేసులు పెడతారనో మీరు అన్నట్టుగా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు మాకు కలిగించే అవకాశం ఉంది అని భయపడుతున్నారా? క్లియర్గా చెప్పండి. 100% వాలంటీర్లకు భయం ఉందండి. ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు గణాయించిందని చాలా మంది రావట్లేదు, కొద్ది మంది వస్తున్నారు. ఆ వస్తున్న వాళ్ళు మాత్రం నాలాంటి వ్యక్తులే. దేనికి భయపడరు. కేసులు పెట్టినా, చంపినా, కొట్టినా, తిట్టినా అన్నిటి తెగించి పోరాటం చేస్తున్నారు. మిగతా వాళ్ళలో కూడా చైతన్యం తెస్తాము. ఏది ఏమైనప్పటికీ 2,60,000 మంది వాలంటీర్లు పోరాటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. గతం కంటే ఇప్పుడు చూస్తుంటే వాళ్ళలో ఇంకా కోపం పెరిగిపోయి అసహనానికి లోనైపోయి మేము వాలంటీర్లమే కాదా, మా ఉద్యోగం మాకు ఇవ్వడా అనే దాంట్లో ఆ బాధలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఆత్మహత్యలకు తట్టుకోలేక కొంతమంది వాలంటీర్లు ఈ రోజు రోడ్డు మీద, రేపు భవిష్యత్ కార్యాచరణ కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఒక 10 నిమిషాల్లో. ఆ విధంగా వాలంటీర్లు మనోవేదనకు గురయ్యి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైనప్పటికీ 4 రోజులు లేట్ అవ్వచ్చు, వాలంటీర్లో కూడా చైతన్యం వచ్చిందని సంతోషపడుతున్నా ఇంకా నేను గర్వంగా. అండ్ మొన్నటికి మొన్న ఒక వాలంటీర్ కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తూ ఉన్నాం.
దానికి అంత కవరేజ్ రాలేదు, దాని గురించి అంతగా వెలుగులోకి తీసుకురాలేదు అని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? అసలు ఏం జరిగింది అప్పుడు అక్కడ? ఇక్కడేనండి అమ్మాయి తూర్పు గోదావరి జిల్లా అని చెప్పి విన్నాను నేను కూడా. అమ్మాయి కూడా నాకు యాక్చువల్ తెలియదు, అది వాలంటీర్ అంట. ఈ పచ్చపాటి మీడియా అండి, ఎస్పెషల్లీ ఒక వాలంటీర్ ఆత్మహత్య చేసుకొని చనిపోతే అప్పుల బాధతో చనిపోయిన వాలంటీర్ అని చెప్పి చేతులు దులుపుకున్న, ఇక్కడ నేను ఒకటే అంటున్నాను, ప్రభుత్వాలతోనే కాదండి, మీడియాకు కూడా చిత్తశుద్ధి ఉండాలి. అంటే నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, కొంతమందికి, అందరికి కాదండి, కొన్ని పార్టీలు, కొన్ని మీడియా సంస్థలే, అందరికి కాదు, మీలాంటి ఛానల్స్ కానీ కొన్ని ఛానల్ చాలా ప్రజలకు సేవ చేసే ఛానల్స్ ఉన్నాయి. కొంతమంది ఆ బిడ్డ చనిపోతే అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా? ఇది ప్రభుత్వ హత్య కాదా? అప్పుల బాధ ఎట్లయింది? గడిచిన 7 నెలల నుంచి నువ్వు జీతం ఇవ్వకపోతే ఆమె పసిబిడ్డల్ని పెంచుకోవడం కోసం అప్పులు చేసి, ఆ కుటుంబ పోషణకి అప్పులు చేసి నా ఉద్యోగం వచ్చిద్ది అని చెప్పి అక్కడ ఒక 5,000 అక్కడ ఒక 10,000 అధిక వడ్డీలు తీసుకొని ఉద్యోగం వస్తే, బగాయి పడ్డ వేతనాలు వస్తే అందరికి క్లియర్ చేద్దాం, నిదానంగానే అప్పు కట్టుకుందాం, లేదంటే వడ్డీ అన్న కట్టుకుందాం అని ఆశతో ఉంటే ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వక, బగాయి పడ్డ వేతనాలు ఇవ్వక, ఈ విధంగా ఆమెకి మనోవేదన గురయ్యి, మానసిక శోభ గురయ్యి, అప్పులో ఇళ్లకు రావడము, వడ్డీలు అడగడము, విపరీతంగా ఇబ్బంది పెడుతుంటే అమ్మ ఆత్మహత్య చేసుకుంటే ఇది ప్రభుత్వం వల్ల జరిగిన హత్య కాదా? ఇది ప్రభుత్వ హత్య కాదా? ఎవరి హత్య ఇది? హామీ ఇచ్చి కూడా మాట తప్పితే ఇది ప్రభుత్వ హత్య కాదా? ఆత్మహత్య చేసుకుందని చెప్పి చేతులు దులుపుకుంటారా? ఒక మహిళ, ఇది రెండో ఆత్మహత్య అండి, ఇది రెండో ఆత్మహత్య. మీరు ఇంతకు ముందు 1 month 2 months బ్యాక్ జరిగింది. ఎక్కడైనా కానీ ఒక మహిళా వాలంటీర్ చనిపోయి అప్పుల బాధ తట్టుకోలేకపోతే అది ప్రభుత్వ హత్య అయితే దాన్ని ఏ మీడియా సంస్థలు చూపిస్తున్నాయండి? ఒక్కసారి ఆలోచించండి. మాలాంటి చిన్న ఉద్యోగం, చిరు ఉద్యోగం వాలంటీర్లు, మా జీతం 5,000, మా లాంటి వాళ్ళ గురించి మీలాంటి మీడియా సంస్థలు ఫోకస్ చేస్తేనేనండి ప్రభుత్వానికి, ప్రజలకు తెలిసేది. ఈ రోజు మీరు దీని గురించి బయటకు తీసుకురాకపోతే, ఆ బిడ్డ ఆత్మహత్య మీరు బయటకు తీసుకురాలేకపోయారు. ఈ రోజు అది కనుక బలంగా మీరు చూపించినట్టయితే ప్రభుత్వం నక్కెళ్ళు దిగిపోయాయి, కిందకి కూసాలు కదిలిపోయాయి. ఇది ఆత్మహత్య, ప్రభుత్వ హత్య. నేను చెప్పిన పాయింట్స్ అడగాల్సింది మీడియా సంస్థలు మీరు. అందరినీ కాదండి, ఎస్పెషల్లీ కొంతమందిని, నిజంగా నమస్కరించి చెప్తున్నా, అందరినీ అయితే కాదు, కొంతమందిని మీరు చూపించినట్టయితే ఈ రోజు ప్రభుత్వంలో కూడా కొద్దిగా చలనం వచ్చింది అనేది నా ఆవేదన అండి, నా బాధే, కానీ ఇంకో విధంగా అయితే కాదండి. అండ్ మీకు కూడా థ్రెటనింగ్ ఎక్కువ అవుతుంది, మీ చుట్టూరు కూడా పోలీసులు పదే పదే తిరుగుతున్నారు, ఏదో రకంగా మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి లేకపోతే కేసులు పెట్టడానికి చూస్తున్నారు అంటున్నారు. నిజమేనా? మీరు కూడా తప్పించుకుని తిరుగుతున్నారు అన్న ఒక వార్త అయితే ఉంది, నిజమేనా అండి? అవునండి. నేను ప్రజెంట్ ఇప్పుడు ఊర్లో కూడా లేను. ఈ రోజు నాకు దాదాపు ఒక 25-26 కాల్స్ వచ్చినాయి పోలీసు నుంచి. నేను ఊర్లో లేను, వచ్చి కలుస్తాను తెలియపరచడం జరిగింది. మా చిరాల నుంచి చేశారు, పక్కన ఈపురపాలెం నుంచి ఎస్పెషల్లీ స్పెషల్ బ్రాంచ్ చేస్తున్నారండి. స్పెషల్ బ్రాంచ్ తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి ఎక్కువగా కాల్స్ రావటము. కొద్దిగా కొంతమంది ప్రేమగా మాట్లాడుతున్నారు, కొంతమంది థ్రెటింగ్ ఉంది, నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, ప్రభుత్వం ముందు నువ్వెంత, నువ్వు కంటికి కనపడుకుని వెళ్ళిపోతావు, ఒకసారి ఆలోచించుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ మేమేం భయపడాల్సిన అవసరం లేదు, మేమేం దొంగతనాలు చేయట్లేదండి, ఇంకో పని చేయట్లేదండి, మా హక్కుల కోసం పోరాడుతున్నాం, మా ఉద్యోగం మాకు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం, తప్పైతే కాదు కదా, మా జీతాలు మాకు ఇవ్వమంటున్నాం, తప్పైతే కాదు కదా. ఇప్పుడు 8 నెలల నుంచి వాలంటీర్లకి జీతభత్యాలు లేవు, ఏదో వచ్చే 5,000తోనన్నా కొంతమంది కాస్త భరోసాగా బతికిన సందర్భాలు చూసాము. ఇప్పుడు చాలా మంది సరిగ్గా పండుగ చేసుకునే వాతావరణం కూడా లేదు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వచ్చిన ప్రభుత్వం ఈ 8 నెలల నుంచి మమ్మల్ని నెట్టివేసింది అంటూ వాళ్ళు బాధపడుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఏం చెప్తారు మీరు? మంచి పాయింట్ అడిగారండి. వాస్తవం చెప్పాలంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి వాలంటీర్లు సంక్రాంతి పండుగ వస్తే బ్రహ్మాండంగా చేసుకునే వాళ్ళం అండి. మేమందరం ఒక చోట గెట్ టుగెదర్ అయ్యి కనుమ రోజు సుఖ సంతోషాలతో అసలు ఎట్లా చేసుకున్నామని ఆనందంగా కొత్త బట్టలు వేసుకొని, ఎస్పెషల్లీ మేము ఇంకా మా లాంటి వాలంటీర్లు కాకుండా నిరుపేదలకు కూడా మేము వండుకున్న దాంట్లో 10 మందికి పంచడము. రైల్వే స్టేషన్ కాడ కొంతమంది ఉంటారు కదా మేడం, అనాథులు, అలాంటి వారికి నిరుపేదలకు కూడా సహాయం చేసే గుణంలో వాలంటీర్లు ముందుంటే, వాస్తవం చెప్పాలంటే 2,60,000 మంది కుటుంబాలు ఈ రోజు 99% ఎక్కడా బట్టలు కొనుక్కున్నట్టు గాని, వండుకున్నట్టు గాని, పిండి వంటలు గాని, ఆనందంగా ఉన్నట్టు గాని లేకుండా బాధతో ఉన్నారు. ఈ మొత్తానికి కారణం ఏంటంటే ఉద్యోగం పైన బాధ ఒకటి, మానసిక శోభ ఒకటి, ఏది చేసుకోవాలని డబ్బు కావాలి.
ఇవన్నీ డబ్బుతో కూడుకున్న అంశాలు మేడం. ఇప్పుడు పండగ అనగానే బట్టలు డబ్బులు కావాలి, చెప్పులు డబ్బులు కావాలి, పిండి వంటలు డబ్బులు కావాలి. ఈ రోజు ప్రతిదీ మంచినీళ్లు కూడా మన డబ్బులతోనే దొరుకుతున్నాయి మేడం. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అలాంటి సమాజంలో బతుకుతున్నప్పుడు ఈ 5,000 ఇచ్చినట్టు గడిచిన ఈ సంక్రాంతి పండగన తీసుకొని ఈ బకాయి పట్ట వేతనాలు ఇచ్చినట్టయితే ఎంతో ఆనందంగా మేము ఉబ్బి తప్పిపోయే వాళ్ళం మేడం. మా దగ్గర ఎటువంటి డబ్బులు లేక మానసిక శోభ పడతా, మా ఉద్యోగాలు వస్తాయా రావా, మా బతుకులు ఏందని చెప్పి అల్లాడిపోతా వాలంటీర్లు ఈ రోజు కళ్ళెమ్మట నీళ్లు తప్ప మాకేమి మిగలలేదు మేడం. మీరంతా అనుకుంటున్నారు పండగ అని. మాకేం పండగ లేదు మేడం. నిజంగా చెప్పాలంటే శోక సంద్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నది మేడం. ఇప్పుడు మీరు అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధమవుతున్నారు ఎల్లుండి నుంచి అని ఒక వార్త అందుతుంది, నిజమేనా? ఎందుకు అటు ఆ వైపుగా మీ ప్రయత్నం చేస్తున్నారు? రైట్ మేడం. వాలంటీర్లు రేపు ఎల్లుండి అసెంబ్లీ ముట్టడి మన కేబినెట్ 17 అన్నారు కదా, దానికి 100% కార్యాచరణ చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ అంటే దేవాలయం మేడం. అసెంబ్లీ మీన్స్ ఎస్పెషల్లీ అసెంబ్లీ అనగానే మంత్రులు ఎమ్మెల్యేల ప్రకారం మనం చూడకూడదు. అదొక దేవాలయం. రాష్ట్రానికి అసెంబ్లీ సచివాలయాలు ప్రజలకి ఒక పాలన అందించే వ్యవస్థలు అయ్యి, మంత్రులు మొత్తం యంత్రాంగం అసెంబ్లీ కానీ సచివాలయాల్లో ఉంటాయి. అలాంటి వ్యవస్థలు దేవాలయాల్లో ప్రజలకి న్యాయం జరగకపోతే దేవాలయం కాడే దీక్ష చేయాల. మనం ఎక్కడ చెప్పుకోవాలా? రోడ్ల మీద చెప్పుకున్నా మా బతుకులు మారట్లా, వీధుల్లో తిరిగినా మా బతుకులు మారట్లా. అసెంబ్లీ లాంటి దేవాలయం కానీ సెక్రటరీ లాంటి దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మంత్రుల దగ్గర మా గోడు వినిపించుకుంటామే కానీ మేము దాడి చేయడానికో ప్రభుత్వాన్ని విమర్శించడానికో లేదా ఇంకో పొలిటికల్ పార్టీ ఎజెండాతో మేము వెళ్తలేదు మేడం. మా బతుకులు ఏందయ్యా, సంక్రాంతి గతంలో మాకు హామీ ఇచ్చావు, ఉగాదికి బాగా ఇస్తానన్నావు, ఏమి ఇవ్వలేదు, ఈరోజు మేము పండగలు చేసుకోలేదు, మా వేతనాలు మాకు ఇవ్వండి, మమ్మల్ని బాగు చేయండి, మా బతుకులు నాశనం అయిపోయాయని చెప్పుకోవడానికి మేము వెళ్తున్నాం మేడం. అలాగే అమరావతి రైతులకు సంబంధించి పెన్షన్లు పెండింగ్ ఉంటే 238 కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేసింది మేడం. ప్రస్తుత గవర్నమెంట్ ఇది ఓకే, అప్రిషియేట్. రైతులకి ఇచ్చిన దాంట్లో మనం ఇంకా ఇవ్వండి. రైతులు ఈ దేశానికి రాజులు, వాళ్ళు లేకపోతే మేము లేము, అప్రిషియేట్ చేస్తాం. అంత డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. ఏం మీ బిడ్డలం కాదా మేము? నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మనవాళ్ళు అవుతాం మేడం. మా వయసు చూస్తే మేము మనవాళ్ళు అవుతాం. కొడుకులు ఉన్నారు. అలాంటి పెద్ద మనిషి మాకు ఒక 500 కోట్లు, మాకు ఒక 100 కోట్లు కేటాయించి మా బడ్జెట్ రిలీజ్ చేయలేడా మేడం? వాలంటీర్లకు వచ్చినప్పుడే డబ్బులు లేవా? 835 కోట్లు పెట్టి రోడ్డు వ్యవస్థ బాగు చేశారుగా మేడం, వెరీ గుడ్. ఏది మాకు ఇవ్వడానికి ఒక 300 కోట్లు లేవా ఈ గవర్నమెంట్ దగ్గర? భాషా గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో భాగంగా వాలంటీరీ వ్యవస్థను మేము పటిష్టం చేస్తాము, ఎప్పుడైతే ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు 5,000 ఇస్తుందో మేము 10,000కి దాన్ని పెంచుతాము అని అన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని మీరు సూటిగా ప్రశ్నిస్తున్నారా? ఆ విషయాన్ని గవర్నమెంట్ వరకు మీరు క్లియర్ కట్గా తీసుకువెళ్ళడంలో వైఫల్యం ఏమన్నా చెందుతున్నారా? ఎలా చూడాలంటారు? గత 8 నెలల నుంచి మీరు పోరుబాటు సాగిస్తూనే ఉన్నారు. మనమే చాలా సందర్భాల్లో మీ అప్డేట్ గురించి మాట్లాడుకున్నాము, మీకు భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుకున్నాము. అయినా కొద్దిగా అయినా స్పందన వచ్చినట్టు మీకు అనిపిస్తుందా? చూడండి, గడిచిన 8 నెలల్లో వాలంటీర్ల పోరాటం ఎక్కడ ఇదే నిర్వీర్యమే అవలా. మేము బలంగానే పోరాటం చేశాం. మీకు తెలియని విషయాలు కూడా ఇప్పుడు చెప్తాను, వినండి. నారా లోకేష్ గారిని సచివాలయంలో నేను కలవడం జరిగింది. ఆయన్ని వాలంటీర్ల విషయం మీద రిప్రజెంట్ చేసి యాజ్ ఎ స్టేట్ లీడర్ గా మా సమస్యకు పరిష్కారం ఏంది, మేము వచ్చాము, మీరు వచ్చి 4 నెలలు 3 నెలలు అవుతుంది, మా బకాయి పడ్డ వేతనాలు మీరు ఇవ్వట్లేదు, మా జీత భత్యాల పరిస్థితి ఏంది, మాకు ఉద్యోగం ఇస్తారా ఇవ్వరా అని అడిగితే ఆయన ఏమని చెప్పారంటే, నాతో 2-3 నెలల్లో మిమ్మల్ని మంచి కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం, మీ జీతం 10,000, బ్రహ్మాండంగా ఉంటారు, గతంలో చేసిన పని మీకు ఉండదు, కొద్దిగా మార్పు చేర్పులతో తీసుకొస్తున్నాం అని చెప్పి మాకు ఎష్యూరెన్స్ ఇచ్చి పంపించి, ఎస్పెషల్లీ నన్ను ఇచ్చి పంపించి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం, ఆయన ఆ రోజు చెప్పిన మాటలకి నేను నమ్మాను కాబట్టి కొద్దిగా స్లో జరిగింది. అప్పుడు జరిగిన పోరాటాలు కొంచెం స్లో గవర్నమెంట్. అలాగే ఎస్పెషల్లీ వార్డు వాలంటీర్ల మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారిని కనీసం నాకు తెలిసి ఒక 10 సార్లు కలిసి ఉంటా. సచివాలయంలో 6-7 సార్లు కలిసిన. ప్రతి సచివాలయంకి వెళ్తాను మేడం, రేపు 17 కూడా వెళ్తాను బేసిక్ గా. ఆయన ఏమన్నాడంటే, మిమ్మల్ని చాలా బలంగా తీసుకోవాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు, మీ భవిష్యత్తు మారిపోయి మీరేం టెన్షన్ పడమాకండి, అదే పడమాకండి, 1 నెల రోజులు అని చెప్పి కనీసం 7 నెలలు నెట్టుకుంటా వచ్చి అబద్ధం చెప్పాడు.
కానీ ఇప్పుడు లోకేష్ గారు అబద్ధాలు చాలా క్లియర్ కట్ గా చెప్పారు కదా, వాలంటీర్స్ గనక మరలా తీసుకున్నట్లయితే లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అని చాలా ఖరాఖండిగా లోకేష్ గారు చెప్పారు. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సంబంధించి అప్పట్లో మాట్లాడారు. దీనికి సరైన జీవో లేదు, గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల, వైఫల్యం వల్ల ఈ రోజు వాలంటీర్స్ కి ఈ పరిస్థితి, ఇప్పుడు మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడడం చూసాం కదా. అవును, నేను ఈ మొత్తం చెప్తుంది 4 months బిఫోర్ ముందు చెప్తున్నా. హ్మ్. ఈ మీరు ఇప్పుడు మాట్లాడింది రీసెంట్ గా జరిగిన 20 days లోపల జరిగిన సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. అదే నారా లోకేష్ గారు మాట ఇచ్చి మాట తప్పాడు. మేము అదే అంటున్నాం, నారా లోకేష్ గారు వాళ్ళ నాన్నలాగే రాజకీయం నేర్చుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి. ఈయన మించిన ముఖ్యమంత్రి అబద్ధాల్లో ఎవరు లేరు. అలా ఎందుకంటే ఆ మాట చెప్తున్నానంటే నేను చెప్పండి ఆ మాట వాళ్ళ మామగారు చెప్పెళ్ళారు. నేను పిల్లనిచ్చినా నన్నే మోసం చేసి నన్ను వెన్నుపోటు పొడిచాడు, మీరు కావాలంటే యూట్యూబ్ లో కొట్టుకోండి. స్వయాన రామారావు గారు మాట్లాడిన మాటలు వ్యాఖ్యలు చూస్తే నా పార్టీని లాక్కున్న దానికి అని చంపలేసుకుని ఎంతో నా బిడ్డనిస్తే కొడుకులాగా ఉండాల్సిన వ్యక్తి నన్ను ఈ విధంగా మోసం చేసి నా పార్టీని లాక్కుని నన్ను రోడ్డున పడేసి బజారు పాలన చేశాడని చెప్పిన వ్యాఖ్యలు అదే బుద్ధులు ఈయనకు వచ్చినాయని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. మేము వెళ్ళినప్పుడు ఒక మాట, తెర ముందు ఒక మాట, తెర వెనకాల ఒక మాట మాట్లాడడం ఈయనకే ఎంత దుర్మార్గం అండి. లీగల్ ఇష్యూలు వస్తాయా? ఎక్కడ లీగల్ ఇష్యూలు వస్తాయి? మీరు ఇచ్చిన రాజధానిని ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆపి విశాఖపట్నం 3 చేశారు, అప్పుడు లీగల్ ఇష్యూలు వచ్చినాయా? మళ్ళీ వచ్చి మీరు ఆయన ఇచ్చిన దాన్ని మీరు క్యాన్సిల్ చేసి ఇక్కడే రాజధాని గుంటూరు అన్నారు, అమరావతి అన్నారు. లీగల్ ఇష్యూలు దీనికి రావా? గత టెండర్లు ఇచ్చిన అధికారులు ప్రస్తుత ప్రభుత్వాలు టెండర్ రద్దు చేయొచ్చు. గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను ప్రస్తుత ప్రభుత్వాలు రద్దు చేయొచ్చు. గత ప్రభుత్వాలు ఇచ్చిన కార్పొరేషన్ డైరెక్టర్లను ప్రస్తుత ప్రభుత్వాలు డైరెక్టర్లు రద్దు చేయొచ్చు. ప్రస్తుత ప్రభుత్వాలు కొత్త డైరెక్టర్లు పుట్టించుకోవచ్చు, కొత్త శాఖల్ని పుట్టించుకోవచ్చు, జీతభత్యాలు పెంచుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఏదైతే ఈ డైరెక్టర్ల శాఖలకు కానీ వీటికి సంబంధించిన ప్రభుత్వాలు శాలరీస్ కూడా మన పేపర్లో చూశాను పెంచినట్టు. అంటే ఈ ప్రభుత్వాలు తిమ్మి బొమ్మని చేస్తే బొమ్మని తిమ్మిని చేస్తాయి, కానీ వాలంటీర్లు ఏమీ చేయవు. నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో అపర చాణక్యుడు, అబద్ధాలు చెప్పడంలో దిట్ట, మాటల దిట్ట, పథకాలు మాత్రం సూపర్ 6, ఇచ్చేది మాత్రం 0.6. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన వాళ్ళ గుణగణాలతో పుట్టిన వాళ్ళ అబ్బాయి మహానుభావుడు నారా లోకేష్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఓడిస్తాం. ఆయన ఓడిపోయిన క్యాండిడేట్ గతంలో, ఆయన ఏం దైవాంత సంబుధుడేం కాదు, కొత్తగా గెలుచుకుంటా వచ్చినట్టు. 100% వాలంటీర్లు మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేదాకా మేమైతే నిద్రపోము. 100% మేము చాలా బలంగా ఉన్నాం. మళ్ళీ నారా లోకేష్ గారిని కలుస్తాను. ఆయన గనక ఇదే స్టాండ్ లో గనక ఉంటే మా పోరాటం ఇంకా బలంగా ముందుకెళ్ళబోతుంది. భాష గారు, మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేశారా? ఆయన వర్షన్ ఎట్లా ఉండింది? ఆయన గురించి మాట్లాడడం చాలా ఇదిగా ఉందండి మాకు. 8 నెలల నుంచి ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయామంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు గత ఆయన సినిమా స్టార్ వేరు, పొలిటికల్ స్టార్ వేరు. పొలిటికల్లోకి వచ్చిన తర్వాత మీరు ప్రజలకి సమయం కేటాయించినప్పుడు మీరు ఎంత అభివృద్ధి చేస్తే దీనికండి అభివృద్ధి చేశామని చెప్పుకోవడానిక? మిమ్మల్ని కలవడానికి రాష్ట్రంలో ప్రజలు కానీ నాయకులు కానీ మాలాంటి వాలంటీర్ల కోసం మేము ఎంతో ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు కూడా ఏ వాలంటీర్కి అపాయింట్మెంట్ దొరకల. నేను వెంకటరెడ్డి అనుకుంటా, వెంకటరెడ్డి వాళ్ళ ఓఎస్డి వెంకటేశ్వర రెడ్డి, ఆయన కాల్ చేసి కనీసం 10 సార్లు అపాయింట్మెంట్ కోవడం జరిగింది. సార్ ఇవ్వలేదు అని చెప్పడమే జరిగింది. అంటే చూడండి ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన ప్రజలలో కలవకుండా ఆయన సొంతగా ఎజెండా ఏర్పాటు చేసుకునే దాంట్లోనే ఉన్నాడు కానీ ప్రజల సమస్యలు పట్టినట్టు ఆయనకి ఎక్కడా లేదు. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా వినండి. కనీసం నేను ఒక 10 సార్లు వెళ్ళుంటాను సచివాలయానికి. ప్రతి సచివాలయానికి వెళ్తా ఉంటా, క్యాబినెట్ కి. ప్రతి మినిస్టర్ ఛాంబర్కి వస్తారండి ఆఫ్టర్ క్యాబినెట్. రాష్ట్రంలో ఉన్న 95% మంత్రులు నేను కలిసేసిన 1, 2, 3 సార్లు వరుస పెట్టి వాళ్ళని ఈ సమస్య మీదే. అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవలేదంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన ఇంతవరకు పేషికి రాలేదండి. ఆయన ఛాంబర్ కి పవన్ కళ్యాణ్ గారు రాలేదంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది వాస్తవం, మీరు కావాలంటే కనుక్కోండి. ఆయన రావటము, క్యాబినెట్ లో ఉండడము, అక్కడి నుంచి వెళ్ళిపోవడము. మీరు ఒకసారి వచ్చినప్పుడు రండి. మీకు పేషి ఎందుకు ఇచ్చారు? మీకోసం ప్రజలు వెయిట్ చేస్తా ఉంటారు సచివాలయంలో కూడా. వాళ్ళకు 10 నిమిషాలు కేటాయించాలని చెప్పి ఆయనకు తెలీదా అండి? ఈ రోజు కూడా ఆయన ప్రజల సమస్య మీద వచ్చిన దాఖలాలే లేవు. వాలంటీర్ సమస్య అని చెప్పగానే ఆయన దాన్ని రిఫ్యూజ్ చేయడం జరుగుతుంది.
ఓకే భాష గారు, ఫైనల్ గా చెప్పండి. మీరు గత 8 నెలలుగా పోరుబాట సాగిస్తున్నారు. ముఖ్యంగా సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు ఇటువంటి స్వచ్ఛందంగా ఎవరైనా కనుక పోరుబాట ఉద్యమాలు చేస్తున్నప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్కడ సపోర్ట్ ఇచ్చినట్టయితే కనిపించట్లేదు. బట్ వైసీపీ మాత్రం మీకు మద్దతుగా ఉంది అంటూ కూడా మాకు వార్త అందుతున్న నేపథ్యంలో ఫైనల్ గా ఏం చెప్తారు? అండ్ నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ సిపిఐ, సిపిఎం పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. బట్ అనుకున్నంత స్థాయిలో లేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మేమేదో ఇవ్వాలా, వాలంటీర్ కోసం మేము పోరాటం చేయాలా, మేము కూడా ప్రజా సంఘాలుగా ఉన్నాం కాబట్టి మా ఉనికిని కాపాడుకోవాలా అన్నట్టు నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇది ఓన్లీ మై సెల్ఫ్ గా చెప్తున్న ఆన్సర్ ఇంతవరకే. ఎలా ఉందంటే వాళ్ళు గతంలో చేసిన పోరాటాలు ఒకసారి మీరు చూడండి. ఆశా వర్కర్ల మీద కానీ, అంగన్వాడీ వ్యవస్థ మీద కానీ, టీచర్స్ వ్యవస్థ మీద కానీ, కార్మికుల వ్యవస్థ మీద కానీ, ఆటో రిక్షా వ్యవస్థ మీద కానీ సిపిఐ, సిపిఎం చేసిన పోరాటాన్ని మీరు ఒకసారి చూడండి. వాలంటరీ వ్యవస్థ మీద చేస్తున్న పోరాటం ఇప్పుడు చూడండి, సోసోగా నడుస్తుంది ఈ పోరాటం. ఇది ఎందుకు నడుస్తుందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ప్రభుత్వంతో మాటలతో జరుగుతా, ప్రభుత్వం నుంచి వాళ్ళకి సానుకూలంగా స్పందన జరిగి ప్రభుత్వం వాళ్ళ ఆలోచన మీద జరుగుతుందా, లేదా వాలంటరీ వ్యవస్థ మీద చిన్న చూపుతో జరుగుతుందా, లేదు ఎందుకు జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఎందుకంటే గత పోరాటాలు వాళ్ళకి చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రభుత్వాల మీద తిరగబడి కానీ, అసెంబ్లీలు ముట్టడి చేసిన సందర్భాలు నిజంగా జరిగి ఉన్నాయి, అవునా కాదా? మంత్రుల ఇల్లు కూడా ముట్టడి చేశారు. ముఖ్యమంత్రి ఇంటిని కూడా సిపిఎం, సిపిఐ పార్టీ ముట్టడి చేసింది. మేము 8 నెలల నుంచి పోరుబాట, మా ఉద్యోగాల కోసం పోరుబాట చేస్తా రోడ్లకి చేస్తుంటే వీళ్ళు ఎక్కడ మా గురించి చేశారు? అక్కడ అడపాదడపా చేస్తున్నారే గాని బలమైన ఉద్యమ కార్యాచరణ లేదు. నాకు తెలిసి వీళ్ళు ప్రభుత్వంతో లాలుచిపడి చేస్తున్నట్టే నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నాను. గత పోరాటాలకి ఇప్పుడు పోరాటానికి చూశాను కాబట్టి వేరే చేసుకుంటే 100% ఈ రెండు పార్టీలు టీడీపీకు సానుకూలంగా స్పందిస్తా వాలంటీర్ వ్యవస్థ తొక్కాలని చూస్తున్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, ఫైనల్ గా చెప్పండి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? 8 నెలల నుండి చేస్తున్నారు కాబట్టి టైం బాండ్ ఏమన్నా పెట్టుకున్నారా? ఏం చేయబోతున్నారు? 100% అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రీసెంట్ గా నేను మీ గతంలో చెప్పినట్టే అనుబంధం ఏర్పాటు చేసింది. నాకు 15 డేస్ బ్యాక్ నాకు కాల్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. మా అనుబంధ సంస్థలో మీరు ఉండండి, స్టేట్ లీడర్ గా మీకు ఒక పొజిషన్ ఇస్తాము, మీరు పోరాటం చేయమంటే చూడండి, నేను వాలంటీర్ని కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీతో ప్రజెంట్ ఉంటే ఇప్పుడున్న ప్రస్తుత టీడీపీ వీళ్ళు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పి చూపించడానికి కూడా ఆధారాలు ప్రజలకు చూపించడానికి ఉంటది కాబట్టి కరెక్ట్ కాదండి. నేను ఇండిపెండెంట్ వ్యవస్థగానే నేను అసోసియేషన్ ఏర్పాటు చేసి నేను పోరాటం చేస్తాను, మీరు పోరాటం చేయమని చెప్పాను. దానికి అడుగులేశారు ఆ పార్టీ. ఈరోజు 26 జిల్లాల వైఎస్ఆర్సీపీ పార్టీ వాలంటరీ అఫిలియేట్ అనుబంధం ఏర్పాటు చేసి పదవులు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున యాదవ్ గారిని గతంలోనే అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు, మీకు తెలిసిందే 7-8 మంత్స్ బ్యాక్. అలాగే కార్యదర్శి, సహాయ కార్యదర్శి అనే పదవులు కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాలంటీర్ల కోసం బలంగా పోరాటానికి నాకు తెలిసి ఈ మంత్ లోనే మీటింగ్ ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్లో వాళ్ళు వస్తారు, మేము కూడా కలుస్తాము. ఓకే, అసోసియేషన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్టు, వాళ్ళు మాకు సపోర్ట్ గా పోరుబాట చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో చాలా బలంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు దాకా వాలంటీర్ గురించి ఎక్కడ ప్రస్తావించిన దాఖలా లేదు. బలంగా చెప్పండి భాష గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.